మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆనందంగా పని ఇసుక అవసరం ఉన్న వాళ్ళందరూ గృహ నిర్మాణం కోసం అయితేనేమి, వేరే ఇళ్ల కోసం, పేదలకి, మధ్యతరగతి వాళ్ళకు ఇన్ని రోజులు ఇసుక తోలుకోవాలంటే భయపడి ఇంటి పనులు కూడా ఆపుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ పనులు మొదలు పెట్టుకున్నారు. కేవలం ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉచిత ఇసుక అని చెప్పి మాట ఇచ్చారు. దాని మీద నెల రోజుల్లో అమలుపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు ఇసుక గవర్నమెంట్ ఇసుక కూడా గుత్తేదారుల చేతిలో పెట్టి వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన రేటు. అవన్నీ లేకుండా ఇప్పుడు కేవలం గవర్నమెంట్ సంస్థల ద్వారానే నడుపుతా, కేవలం లోడింగ్ ఛార్జెస్ మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటారు. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎవరికి ఇసుక కావాలంటే వాళ్ళకి అనుగుణంగా, చిన్న బండ పెద్ద బండ దానికి అనుగుణంగా పెట్టుకొని వాళ్ళకి అవసరం తగ్గట్టు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడి నుంచే చేసుకుపోయే సౌకర్యం కూడా కల్పించారు. ఎవరి బండి ఎవరు తెచ్చుకుంటే వాళ్ళకి లోడ్ చేసి పంపిస్తారు. ఇక్కడ కేవలం గవర్నమెంట్ చేస్తుంది ఏంటి అని అంటే లోడింగ్ పాయింట్కి చేర్చాల్సిన ఖర్చు మాత్రమే తీసుకుంటుంది. అది కూడా ఇప్పుడు ఉన్న రీచులకు పోయిన ఏజెన్సీ వాళ్ళు మేము ఇక్కడ చేర్చాం, మాకు ఈ ఖర్చులు అయినాయి, మా కాంట్రాక్ట్ ప్రకారం మీరు చెల్లించాలన్నారు కాబట్టి ఈ రోజు ఈ రేటు ఉంది. కానీ రేపు దినాన ఇదంతా పూర్తి అయిపోయినాక మన కొత్త డబ్బు చేసేటప్పటికి అవి కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే అది కూడా గవర్నమెంట్ వాళ్ళే నిర్వహిస్తారు. అది గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించిన తర్వాత ఇంత ఛార్జెస్ కూడా వాళ్ళ కమిషన్స్ అన్ని లేకుండా పోతాయి. ఎగ్జిస్టింగ్ది ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్ ఉండింది కాబట్టి, కాంట్రాక్ట్ ఉండింది కాబట్టి, దాని ప్రకారం జంప్ చేసుకున్నారు కాబట్టి ఈ కొంచెం అన్నా పడుతుంది. కానీ లేకుంటే అతి తక్కువ లోడింగ్ ఛార్జెస్ కేవలం పాయింట్ టు పాయింట్ ఎంత ఛార్జ్ అవుతుంది, జేసీబీకి ఎంత ఛార్జ్ అవుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్కి అని చెప్పి మాత్రమే తీసుకొని, ఇంతకుముందు ఉచితగా ఇసుక మన కొద్దిమంది అడిగినారు, ఉచితం ఇసుక కాదు కదా మీరు ఇంటికి చేరుస్తే ఉచిక. ఇక్కడ ఇంతకుముందు ఆ ఇసుక ఎత్తేదానికి ఒక రేటు కాకుండా ఇసుక ఎంతైతే అమ్ముతారో దానికి కూడా లెక్క పెట్టేవారు. అది లెక్క పెట్టరు. మీ ఇసుకకు పూర్తి ఉచితం, ఓన్లీ లోడింగ్ ఛార్జెస్, ఇది ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఎవరి తగ్గట్టు ఈ రోజు ఇక్కడ నుంచి ఇసుక తీసుకోవచ్చు ఫ్రీగా అనేది పెట్టారు. కాబట్టి ఇది ఎవడో కామెంట్ చేయాలనుకునే దాన్ని తప్పితే జనాలైతే ఆనందంగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా తీసుకుపోయి వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. నిర్మాణ రంగం వల్ల ఊపందుకునింది. ప్రతి ఒక్క బేల్దారులకు కానీ అందరికీ కూడా పని పెరుగుతూ ఉంది. అందరికి కూడా ఆ విధంగా ఉపాధి కలుపుతూ ఉంది. పరోక్షంగా, డైరెక్ట్ గా ప్రతి ఒక్కరూ లాభపడుతున్నారు. ఇది మధ్యతరగతి వాళ్లకు, పేదలకు చాలా ఉపయోగపడుతుంది. గుత్తేదారులకు ఇంత దొబ్బుకున్న తర్వాత కూడా 800 కోట్లు దగ్గర రాయితీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 800 కోట్లు వాళ్ళ ఇంటికి పోయేదే, గుత్తేదారు కూడా పోతుందో లేదో తెలియదు. ప్రతి చోట అందాసగా వాళ్ళు దోచుకున్న ఇసుక పక్కన పెడితే లెక్కేసి 10 లక్షల ఇండ్లు కట్టుకునేమైనా ఇసుక, 10 లక్షల ఇండ్లు కట్టుకునేంత ఇసుక దోచుకొని పోయినారు. 98 లక్షల టన్నులు దోచుకుపోయినారు. ఇవన్నీ దాడిలో పెట్టాలా? ఆ ప్రభుత్వం చాలా తప్పుదాలు చేసింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో ఇంతకు ముందు ఉచిత ఇసుక వస్తున్నారు కాబట్టి అదే నమ్మకంతో మళ్ళీ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన నిలబెట్టుకొని చేస్తా ఉన్నారు. దీంట్లో కూడా అక్రమాలు ఎక్కడా జరగకుండా విజిలెన్స్ టీమ్ ని, సీసీ కెమెరాలు పెట్టారు ప్రతి చోట. రోజుకు ఒక వెహికల్, ఒక ఆధార్ కార్డుకు ఒక వెహికల్ అని చెప్పేసి లింక్ చేస్తున్నారు. దాన్ని దాటి పర్మిషన్స్ కూడా ఇవ్వరు. ఏమన్నా అక్రమాలు ఏమన్నా జరుగుతుంటే కూడా ఎంఆర్ఓ దృష్టికి తీసుకొస్తే, ఎంఆర్ఓ ఎండి వాళ్ళ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.